హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. మేము సండే రోజు బిర్యానీ చేసుకున్నాము ఫ్రెండ్స్. మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీసి పెడుతున్నాను. ప్లీజ్ మా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ 2 kgs తీసుకున్నాను. పెరుగు ప్లస్ పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ గరం మసాలా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చికెన్లో వేసి ప్లస్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం లైట్గా కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు ఫ్రెండ్స్. అలాగే బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వేసి మంచిగా ముక్కలకు పట్టించాలన్నమాట. చూడండి, మంచిగా ముక్కలకు పట్టే విధంగా మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా 4 hours మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టి బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసి ఊరికే ఊరుకోవద్దు, ఓకేనా. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి పర్లేదు, బాగానే వచ్చింది. తక్కువ క్వాంటిటీలో కేజీ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నిజంగా ఓకేనా ఫ్రెండ్స్. నేను 2 kgs చికెన్, 1 kg రైస్ తీసుకున్నాను. సరిపోయింది మాకు. 1 day మొత్తం తినేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా కొంచెం మిగిలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా చేయాలన్నమాట. కొంచెం నొక్కి పెట్టేసుకోవాలి చికెన్ అనేది కలిపి. పక్కన ఇంకా బాండీలో ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్లోకి రావాలి, చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట, లేదంటే టేస్ట్గా ఉండదు ఫ్రెండ్స్ బిర్యానీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నెమ్మదిగా ఫ్రై చేసుకోండి వాటిని, ఆనియన్స్ని. చూడండి, అటు ఇటు కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేయాలన్నమాట. నేను చిన్నప్పుడు ఇది చిన్నగా వస్తుంది కదా, దాని మీద పెట్టాను ఫ్రెండ్స్, చాలా స్లోగా అవుతుంది. ఇంకా పక్కన నేను రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దానికోసం మనం వాటర్ పెట్టుకున్నాను. అందులో వాటర్లో గరం మసాలా ప్లస్ కొంచెం పసుపు ఫ్రెండ్స్, చిటికెడు కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే అన్నం కలర్లోకి రావాలి అనేసి, అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ అనేది రైస్ కొంచెం కలర్ చేంజ్లో, బగారా రైస్ చేంజ్లో రావాలి అంటే చిటికెడంత పసుపు వేసుకోవాలి కంపల్సరీ. పక్కన బియ్యం అనేది నేను నానబెట్టుకున్నాను అనమాట 10 minutes ముందు. చూడండి, ఈ విధంగా నానయ్య ఫ్రెండ్స్. వాటర్ తీసేయాలి, వాటర్ తీసేసి అందులో వేసుకోవాలన్నమాట. ఎసరు వచ్చిన తర్వాత వాటర్ తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్ తీసి మొత్తం అందులో వేసేసుకోవాలి. చూడండి, చలమల అనేటప్పుడు మనం ఈ బియ్యంని తీసి అందులో వేయాలన్నమాట. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే మనం మంచిగా కలపాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నం పుల్లలుగా ఉంటుంది. కొంచెం నిమ్మరసం పిండినా పర్వాలేదు, చాలా బాగా వస్తుంది అన్నం అతుక్కోకుండా. ఓకేనా ఫ్రెండ్స్. పక్కన ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను పుదీనా అనేది వేసుకున్నాను. పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంత పసుపు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం వైట్గా ఉంటుంది అనేసి నేను కొంచెం అంత పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, అటు ఇటు కలుపుతుండాలి. కిచెన్లో మనం అప్రమత్తంగా ఉంటే ఇలా కదా ఫ్రెండ్స్, మన చేతులు ఆడుతూనే ఉండాలి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే కొంచెమైనా సరే, కొంచెం క్వాంటిటీలో అయినా సరే, ఎక్కువ క్వాంటిటీ అయినా సరే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఇందాక మిక్సీలో వేసాను కదా, పెరుగు పుదీనా లాంటి మిశ్రమంలో వేసాను కాబట్టి కొంచెం అంతా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో వేసుకొని మంచిగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నెట్ పక్కన పెట్టుకున్నాం కదా, మ్యాగ్నెట్ కోసం అంటే అది నానాలి అనేసి దానికంతా ముక్కలకి చికెన్ అంతా బాగా, చికెన్కి కారం అది మసాలా అంతా పట్టించాను కదా, దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి, నేను ఒకదాన్ని వీడియో చేయడం ద్వారా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోద్దండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. నిజంగా ఇలాంటి వీడియోస్ కూడా చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఒక దగ్గర రైస్ అయిపోతుంది, అంటే చికెన్ని ఒక 10 minutes అలా బాయిల్ చేయాలన్నమాట. చికెన్ని 10 minutes ఉడికిస్తే చాలా బాగా ఉడుకుతుంది. మళ్ళీ తర్వాత ఈ రైస్ అనేది 70% ఉడకాలి ఫ్రెండ్స్. ఈ రైస్ని అందులో వేసేస్తే ఉడికిపోతుంది ఫ్రెండ్స్.
ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఈ 10 మినిట్స్ చికెన్ ఉడికిన తర్వాత రైస్ అందులో వేసేసి క్యాప్ పెట్టేసేయాలి. అంటే కొంచెం వాటర్ తీసేస్తున్నాం కదా, అన్నం వంపేసేటప్పుడు మనం అన్ని వాటర్ పడేయకుండా ఒక గ్లాస్లో వాటర్ తీసుకోవాలి, కంపల్సరీ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. అన్నం మిడిల్లో హోల్స్ పెట్టుకొని ఫుడ్ కలర్ కావాలంటే కలిపేసుకోవచ్చు వాటర్లో సపరేట్గా, లేదంటే ఆ హోల్స్లో ఒక చిన్న టీ గ్లాస్ అంతా తీసుకొని ఆ హోల్స్ కింద చాకు వరకు ఇట్లా పొడిసేసి హోల్స్ చేసుకొని ఆ హోల్స్లలో వాటర్ వేయాలి. వేస్తే ఇంకా చాలా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పొడి పొడిగా మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పొడి పొడిగా ఉండదు, రాళ్ళ రాళ్ళగా అలా చేసుకోవాలన్నమాట. అందులో వాటర్ వేయాలి. బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఈ బిర్యానీ భరించినందుకు థ్యాంక్స్ ఏ లాట్ అండి.